హాయ్ ఫ్రెండ్స్, ఐక్య స్టార్ అల్లు అర్జున్ అలాగే సుకుమార్ గారు డైరెక్ట్ చేస్తున్న పుష్ప గురించి మీ అందరికి తెలిసిన విషయమే కదా. అయితే పుష్ప మూవీ సీక్వెల్గా రాబోతుంది పుష్ప 2 మూవీ. అయితే ఈ సినిమా గురించి బయట బిజినెస్ పరంగా చాలా తేడాలు అయితే జరుగుతున్నాయి భయ్య. అదేంటంటే ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పేసి యావత్ ప్రపంచం మొత్తం కూడా ఎదురు చూస్తుంది. ఎందుకంటే తగ్గేదేలే అనే ఒక స్వాగ సినిమా సూపర్ ఫామ్లోకి వచ్చిందనమాట. ఆ టైంలో సినిమా జస్ట్ యావరేజ్ టాక్ నుంచి బ్లాక్ బస్టర్ టాక్ నుంచి సెన్సేషనల్ నేషనల్ అవార్డ్ రేంజ్కి వెళ్ళిందంటే మామూలు విషయం కాదు. ఒక చిన్న స్వాగ్ డైలాగ్ అండ్ అలాగే స్టోరీలో కంటెంట్ ఉంది కాబట్టి ఈ సినిమా నేషనల్ అవార్డు వరకు అయితే వెళ్ళగలిగింది. అయితే ఇప్పుడు రీసెంట్గా పుష్ప 2 బిజినెస్ గురించి అయితే బయట చాలా లెక్కలైతే సరి చేయాల్సి ఉందన్నమాట. ఈ సినిమా విషయంలో బడ్జెట్ విషయంలో వచ్చేసరికి తెలుగులో కంటే కూడా నార్త్లోనే చాలా బాగా ఎక్కువ ఇష్టపడుతుంది అనమాట. అసలు ఈ సినిమా ఎప్పుడు వస్తే ఎప్పుడు చూసేద్దాం అని చెప్పి చాలా ఎగర్గా వెయిట్ చేస్తున్నాను నార్త్ ఆడియన్స్ అయితే. అయితే సినిమా బడ్జెట్ చాలా పెరిగిపోయింది, దాదాపు 300 కోట్లు దాటిపోతుంది. సో ఈ సినిమా రికవర్ చేయగలదా లేదా అని చెప్పేసి చాలా డౌట్స్ అయితే వచ్చేసాయి. సో ఈ సినిమా థియేటర్ రైట్స్ కాకుండానే నాన్ థియేటర్లు బిజినెస్ మాత్రం దాదాపు 200 కోట్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒకవైపు సలా సినిమా చూసుకుంటే దాదాపు 70 కోట్ల బిజినెస్ అయితే ఇప్పటివరకైతే కనీసం 50 కోట్ల వరకు అయితేనే లాగ్ జరిగిందనమాట. సో ఇంకా 20 కోట్ల కలెక్షన్ అయితే ఆగిపోయింది. సో చూద్దాం, ఇంకా లాంగ్ రన్ ఉంది కదా, అంటే జనవరి వరకు అయితే ఇంకా వెయిట్ చేయాల్సి ఉంది. సో నాకు తెలిసి 20 కోట్లు లాగేస్తుందని అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు వచ్చిన డౌట్ ఏంటంటే పుష్ప సినిమాకి అంత పెద్ద బాహుబలి అంటే స్టార్ హీరోకి ఈ రేంజ్లో మార్కెట్ వచ్చిందంటే దాదాపుగా 70 కోట్లలో కూడా 50 కోట్ల రికవర్ చేయాలి. ఇంకా 20 crores బ్యాలెన్స్ ఉంది. ఒకవైపు ఏం టైం లేదు, ఎందుకంటే సంక్రాంతి సీజన్ వచ్చేస్తుంది కాబట్టి. సో ఇది మైండ్లో పెట్టుకొని మన పుష్ప సినిమాకి అయితే దాదాపు 60 కోట్ల బిజినెస్ జరిగిందంట. సో ఇంకా బడ్జెట్ పెంచే అవకాశం ఉన్నా సరే పెంచడానికి ఆలోచిస్తున్నారంట. ఎందుకంటే ప్రభాస్ గారికి సాధ్యం కాలేదు, మన పుష్ప సినిమాకి సాధ్యం అవుతుందా లేదా అని చెప్పేసి ఒక డౌట్ అయితే వాళ్ళలో వచ్చిందనమాట. సో చూద్దాం, మరి ఇక ముందు రోజుల్లో ఈ సినిమా బడ్జెట్ పెంచేసి సినిమాని ఒక రేంజ్కి తీసుకెళ్ళి, అంటే ఈ సినిమా బడ్జెట్ విషయంలో మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అయితే ఎలాంటి కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదంటున్నారు. కానీ అల్లు అర్జున్ మార్కెట్ పరంగా చూసుకుంటే మాత్రం ఇది రికవర్ చేయగలదా లేదా అని చెప్పేసి తెలుగు రాష్ట్రంలో ఒక చిన్న డౌట్ అయితే వస్తుందంట. ఖచ్చితంగా నేనైతే చెప్పగలను భయ్య, ఈ పుష్ప 2 కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను నేనైతే. అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ నార్మల్ ఆడియన్స్ కానీ ప్రతి ఒక్కరు ఈ సినిమా కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. 60 కోట్ల బడ్జెట్ అంటే చాలా ఈజీగా లాగా వచ్చేస్తుంది అనుకుంటున్నాను నేనైతే, రికవర్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ వీడియో చూసినట్టు ఈ వీడియో కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.